ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. ఈ మేరకు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ను సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ లో A1 గా చంద్రబాబు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. మొత్తం 2000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్స్ కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్టుగా సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడినట్టు గుర్తించింది. నాణ్యత లేని మెటీరియల్ ను వినియోగించినట్టుగా తేల్చింది. అంతేకాదు షరతులను ఉల్లంఘించినట్టుగా సిఐడి తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో జరిగిన ఉల్లంఘనలతో దాదాపు ప్రభుత్వానికి 114 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా తేల్చింది. టెండర్ ప్రక్రియను చంద్రబాబు సమర్థించినట్టు సిఐడి ఛార్జ్షీట్లో తెలిపింది. వేమూరు హరికృష్ణ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా వాటాదారునిగా మార్చారంటూ నిర్ధారించింది. టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రాజెక్టును అమలు చేస్తున్నప్పుడు నాణ్యత లేని మెటీరియల్ ను ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించినారు అంటూ ఆర్ఎఫ్పీలో పేర్కొన్న స్పెసిఫికేషన్ కు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యంలో దాదాపు 80% నిరుపయోగంగా మారింది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవితకాలానికి శాశ్వత నష్టం. వేమూరు హరికృష్ణ ప్రసాద్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దొంగిలించినందుకు అరెస్టుతో సహా క్రిమినల్ రికార్డు ఉంది. చంద్రబాబు నాయుడు టెండర్ ప్రక్రియను సమర్థించారు. వేమూరు హరికృష్ణ ప్రసాద్ ను నిబంధనలకు విరుద్ధంగా వాటాదారునిగా మార్చారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఇక రెండు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరుపుతోంది. A3 గా కోగంటి సాంబశివరావులను చేర్చిన సిఐడి ఈ మేరకు విషయాలను వెల్లడించింది.